హలో హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో మిగిలిన ఉప్మాతో పకోడీ అండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ చేసిన ఉప్మా మిగిలిపోతే ఈవినింగ్ ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని ఉప్మాని అందులో వేసుకోవాలి. మిగిలిపోయిన ఉప్మాని ఒక కప్పుని ఇట్లా బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా ఉప్మా మొత్తం బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సన్నగా తరుముకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా తరుముకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఈ మూడు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. మన ఉప్మా ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి శనగపిండి కూడా అంతే తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్మాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం మిర్చి వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్మాలో మిర్చి ఉంటాయి కాబట్టి కారం కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి కొన్ని మిర్చి వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఇలా స్పూన్తో కలుపుకోవాలి. దీనికైతే స్పూన్ అయితే అవసరం లేదు, మనం హస్తం వాడాల్సిందే. ఇలా స్పూన్ని పక్కన పెట్టేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసి చేయితో దీన్ని దబ్బిడి చేసేయాలి. ఉప్మా అండ్ శనగపిండి రెండు కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రెండు కలిసేలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడతాయి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది, అప్పుడే పకోడీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. కొంచెం లిక్విడ్గా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక బౌల్ తీసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందాం. కొంచెం పిండిని వేసుకొని ఇలా వేడైపోయింది. ఇలా ఆయిల్ అంతా వేడైపోయిన తర్వాత మనం చిన్న పకోడీలాగా వేసుకోవాలి. ఇలా చిన్నగా పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజులో వేసుకోవాలి. ఇలా చిన్నగా అయితే చాలా బాగుంటాయి. వెంటనే కదపకుండా ఒక 1 minute అలా ఉంచేసి అప్పుడు మనం కదుపుతూ ఉండాలి. చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది. మనం మిగిలిపోయిన ఉప్మాని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా ఈవినింగ్ స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. లేకపోతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా మంచి క్రిస్పీగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇలా చిన్నగా వేసుకోవాలి. తొందరగా ఫ్రై అవుతుంటాయి, తినడానికి చాలా ఈజీగా ఉంటుంది.
ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో మిగిలిన ఉప్మాతో పకోడీ. ఇలా ఇవి కూడా సేమ్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.